డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్ అరెస్టుపై చంద్రబాబు నాయుడు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారా? నిన్న మీడియాతో మాట్లాడుతూ కక్ష సాధింపు నా లక్ష్యం కానే కాదు, రాష్ట్రాభివృద్ధి మాత్రమే నా లక్ష్యం, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తర్లాగా చేసేశారు, నా దగ్గర మంత్రదండం ఏమీ లేదు, ఒక్క రోజులో ఫట్ అనగానే దీన్ని బాగు చేసేయటం, ఇలాగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ యువతల అభివృద్ధిని వదిలేస్తే మళ్ళీ రాష్ట్రం ఏమైపోతుందో అనే అర్థం వచ్చేటట్టుగా నిన్న ఆయన మీడియాతో మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్టు పైన ఈపాటికే ఈ తెలుగుదేశం కార్యకర్తలు కానీ చాలామంది నాయకులు కానీ జగన్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడు అని ఎదురు చూస్తూ ఉన్న లాంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. చాలామంది ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిన తరువాత, అధికారంలోకి చంద్రబాబు నాయుడు వచ్చిన తరువాత మరి ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. దీని మీద చంద్రబాబు నాయుడు నిన్న ఫుల్ క్లారిటీగా చెప్పేశారు. ఆయన ఏమన్నాడు, రాష్ట్రంలో ఈ సెకీతోటి చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు నాకు ఒక లడ్డు లాంటి అవకాశం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి, అయినా కూడా నేను అరెస్ట్ చెయ్యలేదు అంటే దానికి గల కారణం ఏమిటి, ఇప్పటికిప్పుడు ఈ విద్యుత్ ఒప్పందం మనం రద్దు చేసుకుంటే మన మీద పడే భారం ఏమిటి, మనకు కలిగే నష్టం ఏమిటి, ఎంత ఫైన్ మనం కట్టాల్సి ఉంటుంది అనే దాని మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టాను తప్ప జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని అంటే చాలా అంశాలు దొరుకుతాయి. జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు అరెస్టులో లేనిపోనివన్నీ పుట్టించి అరెస్ట్ చేయించాడు. మరి అలాంటిదే కనుక జరిగితే మళ్ళీ చంద్రబాబు నాయుడు పరువు కానీ, టీడీపీ పార్టీ పరువు కానీ, అధికారంలో ఉన్న పెద్దల పరువు అందరిది పోదా అనే దాని మీద ఎక్కువ దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. అసలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన క్లారిటీ ఏమిటి, జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఎప్పుడు జరుగుతుంది, అరెస్టు అసలు ఉంటుందా లేదా అనే విషయాల మీద నేను ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా వివరిస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. నచ్చకపోతే నిరభ్యంతరంగా డిస్లైక్ నొక్కండి, ఏం పర్వాలేదు, అటు లైకో డిస్లైకో ఏదో ఒకటి నొక్కండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాటలు, అందులో జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు నా లక్ష్యం కాదు, భూ వివాదాల్లో కానీ ఈ భూ సంస్కరణలు అనే పేరుతో కానీ ఒక పెద్ద తేనె తుట్టుని కదిల్చాడు జగన్మోహన్ రెడ్డి, దాన్ని సరి చెయ్యాలి అని అంటే తలకు మించిన భారంగా ఉంది. అరెస్ట్ చేయాలంటే ఏముంది, ఏదో ఒకటి చూసుకుని దాంట్లో ఇదిగో అక్కడ అవకతవకలు బయటపడ్డాయనో ఇంకోటనో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం చాలా ఈజీ. కాకపోతే అరెస్ట్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రోజున కూడా మనమందరం మాట్లాడుకున్నాం 17A మీద అని. మరి గవర్నర్ గారి అంటే అపాయింటింగ్ అథారిటీ యొక్క పర్మిషన్ కావాలి, ఇలాగ ఎక్స్సీఎంని అరెస్ట్ చేయడానికి కూడా గవర్నర్ పర్మిషన్ అవసరం అనేది ఆ రోజు కుండ బద్దలు కొట్టినట్టుగా అందరూ ఖచ్చితంగా చెప్పిన అంశమే రాజకీయ విశ్లేషకులు మొత్తం. జగన్మోహన్ రెడ్డి అంటే ఇలాంటి విలువలకి, విశ్వసనీయతకి, వీటన్నిటికీ తిలోదకాలు ఇచ్చి అవతల పాడేశాడు, వాటన్నిటికీ పిన్నం పెట్టి అవతల పాడేశాడు. అందుకని ఎవరు అరెస్ట్ చేయొచ్చో, ఏ రకంగా అరెస్ట్ చేయొచ్చో, దానికి ఉన్న అవకాశాలు ఏంటో ఏం చూసుకునే పని లేదు. అర్ధరాత్రి గోడలు దూకి చంద్రబాబు నాయుడు కూడా బస్సులో ఆయన ఒక మీటింగ్కి వెళ్ళి ఆయన బస్సులో సేదతీరుతుంటే రేత్రికి తలుపులు కొట్టి ఆయన ఏ కారణానికి అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా తీసుకొచ్చారు. ఆ నుంచి రోడ్డు మార్గం ద్వారా గంటల ప్రయాణం చేపించి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. కాకపోతే రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని విపరీతంగా నిరసించారు. మరి అలాంటి పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అంటే దరిదాపుగా లేకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి విలువలన్నిటినీ వదిలేశాడని చంద్రబాబు నాయుడు వదిలేయాలని లేదు కదా. నిజంగా ఖచ్చితంగా కక్ష సాధించాలి అనే ఉద్దేశం చంద్రబాబు నాయుడుకు ఉంటే కనుక ఈ పాటికి అరెస్ట్ అయ్యి ఉండేది. ఎన్నో రకాలన్నీ తెరపైకి రావటం జరిగింది. ఆ అంశాల మొత్తంలో ఏదో ఒక ద్వారం చూపించుకొని దాన్ని జగన్మోహన్ రెడ్డి దాకా తీసుకెళ్ళి ఇక జగన్ అరెస్టే అనంటే చేసేది ఏమీ లేదు. అలాగని ఇప్పుడు మరి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకు వ్యవహారాలు గత 5 సంవత్సరాల్లో వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఏమేం చేశారో వాటన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అంటే
జగన్మోహన్ రెడ్డి దాకా అది వెళ్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగని చెప్పి జగన్ అరెస్ట్ ఒక్కటే లక్ష్యంగా మేము పనిచేయం అనేది నిన్న చంద్రబాబు నాయుడు గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన అంశం. కాకపోతే మరి టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఇటు చంద్రబాబు అరెస్టు జరిగితే అటు జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరగాల్సిందే, కంటికి కన్ను పంటికి పన్ను, ఇట్లాంటి మాటలన్నీ చాలా వరకు మాట్లాడుకుంటున్నారు. దాని మీదనే చాలామంది కార్యకర్తలు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆయనలో ఉన్న రాజకీయ నిబద్ధత మొత్తం పోయింది, రాజకీయ నాయకుడు పక్కకి వెళ్ళిపోయాడు, బ్యూరోక్రాట్ ఎంటర్ అయిపోయాడు, ఆయన అన్ని పనులు చేసుకుంటానికో లేకపోతే పాలసీలు చేసుకుంటానికో పరిమితం అయిపోయాడు అని అనుకుంటే పార్టీ వ్యవహారాలు చూడటానికి ఇప్పుడు మరి లోకేష్ ముందంజలో కనపడుతున్నట్టుగా ఉంది. అంతా టీడీపీ పార్టీ మొత్తం లోకేష్ చేతుల మీదగానే నడుస్తున్నట్టుగా కూడా చాలా వరకు బయట చర్చించుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పాలనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను సక్రమమైన పాలన అందిస్తూ ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు మీద చాలా కేసులు పెట్టాడు. ఆ కేసులన్నింటినీ ఏమైనాయి అని అందరికీ తెలుసు. తర్వాత వాళ్ళు ఎలా విత్డ్రా చేసుకున్నారు అనేది కూడా చూసాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా బోల్డ్ అన్ని కేసులను తెరపైకి తీసుకొచ్చి చివరికి అరెస్టుకు కూడా పాల్పడితే ఆ పార్టీయే అగమ్య గోచర పరిస్థితులకు వెళ్ళిపోయింది. చాలా విషయాల్లో మౌఖిక ఆదేశాలతోటే జగన్మోహన్ రెడ్డి పని చేయించాడు. చాలామంది నాయకులు అదే పని చేస్తారు. కింద నుండే బ్యూరోక్రాట్లు కానీ లేకపోతే కిందనున్న నాయకులు కానీ అధికారులు కానీ దానికి అనుగుణంగా పైనుంచి ఎటువంటి రిటర్న్ ఆర్డర్స్ లేకపోయినా కూడా పనిచేసే ఉద్దేశం కలిగిన అధికారులు ఉన్నప్పుడు పని జరిగిపోయింది. ఉదాహరణకు సంజయ్ లాంటి వాళ్ళే మరి ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తోటి ఈ సంజయ్ ఇక్కడ అమరావతిలోను అటు హైదరాబాద్లోను ఢిల్లీ దాకా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడికి 10 సంవత్సరాలు శిక్ష వేపించగలను అని ప్రగల్భాలు పలికొచ్చి ఈరోజు ఆయనే ఉద్యోగం బాగొట్టుకొని కేసులు ఎదుర్కొంటూ ఆయన 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైలుకి వెళ్తాడేమో ఇలాంటి పరిస్థితులన్నీ వచ్చాయి. అది చట్టపరంగా జరిగింది కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళడానికి ఈ రోజున వాళ్ళు చేసిన తప్పులన్నింటిలో ఏమి సరైన ఆధారాలు దొరుకుతాయనే దాని మీద ఆధారపడి ఉంది. కాకపోతే ఈ ఏదైనా ఆధారం దొరికినప్పుడు గనక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కాకపోయినా మరి హైకోర్టులో ఇంతకు ముందే రఘురామకృష్ణరాజు గారు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవకతవకల మొత్తం మీద ఒక కేసు వేసున్నాడు, పిల్లు వేసున్నాడు. దాని మీద చాలామందికి నోటీసులు కూడా వెళ్ళున్నాయి. ఆ విషయంలోనైనా ఏదైనా తేలి గవర్నమెంట్ ఏదైనా ఒక ఆన్సర్ వేయవలసి వస్తే అప్పుడు ఖచ్చితమైన ఆన్సర్ వేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇరుక్కునే లాంటి పరిస్థితులన్నీ సృష్టించడం చాలా ఈజీ. ఆ రోజున ఖచ్చితంగా ఉన్న ఆధారాలు మొత్తాన్ని కోర్టుకి సమర్పిస్తే కోర్టు అరెస్ట్ చేయొచ్చేమో. ఇంతకుముందు సిబిఐ ఈడీ కేసుల్లో కూడా ఇదే విధంగానే కదా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయింది. అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఏ రోజైనా ఉండొచ్చు, ఏ రకంగా అయినా ఉండొచ్చు. కాకపోతే ఈ 5 సంవత్సరాల్లో ఉంటుందా లేదా అనేదే అగమ్య గోచరంగా తయారైంది. ఇదే ఈరోజు కుండబద్దలు.